ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుత్థాన దినమున దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి మనకిచ్చినటువంటి అవకాశమును సద్వినియోగపరచుకోవడానికి మనమందరూ కూడా కూడి ఉన్నాం. ఈ సమయంలో వాక్యమును బట్టి కొన్ని నిమిషాలు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను పరిశీలన చేసే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చినట్లయితే పరిశుద్ధుల తండ్రి యేసయ్యకి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. తండ్రి ఇంచుమించు ఈ 12 గంటల సమయంలో మీ సన్నిధానంలో కూరుకుని మీ వాక్యము ధ్యానం చేయబోతుండగా మీరే మీ బిడ్డలతో మాట్లాడు. సమస్తమైన కార్యము నాకు మీరు జరిగించి అయా నాకు వాక్యములు ఇంకా నాకు ప్రభావ మేము ప్రకటించేవారుగా మీ సత్యంలో ఉన్నది ఉన్నట్టుగా నాకు మీ లోకానికి తెలియపరచడానికి నాకు నిమిత్తం నాకు మమ్మల్ని సిద్ధం చేశావో దానిని ప్రతి నిమిషంలో మీరు జ్ఞాపకం చేసుకోవడానికి దయచేయండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యంలో ధ్యానం చేయబోతుండగా మీరే బిడ్డలతో వాక్యం సూటిగా తేటగా మాత్రం మాట్లాడాలని మీరే వాక్యబోధకులై బోధన చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేసే ముందు కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మీతో చెప్తాను. తర్వాత వాక్య భాగంకు వెళ్ళిపోతాను. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ హగ్గయి రాసినటువంటి గ్రంథస్థం చేయబడినటువంటి కాలము దర్యావేషు పరిపాలన చేస్తున్న పారసీకపు దేశపు రాజు అయినటువంటి దర్యావేషు రాజుగా పరిపాలన చేసినటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? దాసుల గృహంలో ఉండినటువంటి కాలంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు హగ్గయి ద్వారా ఒక ఇద్దరితోనూ శేషించినటువంటి జనాంగంతోనూ మాట్లాడినటువంటి మాటలు మరొకసారి చెప్తున్నాను. నెబుకద్నెజరు ఇశ్రాయేలీయ జనాంగాన్ని పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత, చెరకు తీసుకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది రాజులు పరిపాలన చేశారు. ఆ కొంతమంది రాజుల్లో దర్యావేషు అనేటువంటి ఆ రాజు పరిపాలన చేసినటువంటి కాలంలో హగ్గయి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా కొంతమందితో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మాట్లాడాడు. ఏం నిమిత్తం మాట్లాడాడంటే, మీరు ఈ యొక్క నివాస స్థలమైనటువంటి విధానంలో మీరు ఉంటున్నారు, ఇదే నివాస స్థలంగా ఏర్పరచుకుంటున్నారు, కానీ నేను బాధపడుతున్నాను. ఎందు నిమిత్తం బాధపడుతున్నానంటే, ఒక్క క్షణమైనను మీరు ఆలోచన చేయగలరు. మందిరం ఈ విధంగా ఉండేది కదా, ఈ విధంగా కట్టబడి ఉండేది కదా, దాని గురించి ఒక క్షణమైన ఆలోచన చేసేటువంటి విధానం మీ దగ్గర లేదు అని జెరుబ్బాబెలుకును యెహోజాబాతు అనేటువంటి ఆ వ్యక్తులు ఇరువురితో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి శేషించినటువంటి జనాంగంతో మాట్లాడినటువంటి మాట. దీనికి మరొక విధంగా ఆలోచన చేస్తే, దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి దర్యావేషు కాలంలోనే సంస్థానాధిపతిగా ఉన్నాడు. గమనించాలి ఈ మాట. ఆ దర్యావేషు కాలంలోనే దానియేలు అనేటువంటి బహుప్రియుడు, దేవునికి బహుప్రియుడైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సంస్థానాధిపతిగా ఉన్నాడు. అటువంటి ఆధిపత్యంలో ఇక్కడ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క వాక్యము హగ్గయితో కనుమ ఉన్నటువంటి జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి పని దానియేలు చేస్తున్నాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేస్తున్నటువంటి పని దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ దానియేలు 70 సంవత్సరాలు కావస్తుంది, ఇక చెర నుంచి మమ్మల్ని విడిపించాలని ప్రార్థన చేస్తుంటే ఇక్కడ హగ్గయిని ఎన్నుకొని 2 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి చదువుతారా? 1వ అధ్యాయము 1వ వచనంలో, రాజైనటువంటి దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరమున 6వ నెలన మొదటి దినమున
ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియగు షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబినేశ్వరులో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇజ్రాయేలు యొక్క జనాంగముతో మాట్లాడుచు హగ్గై ద్వారా ఈ వాక్యము ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? మీరు సమస్తమైనటువంటి విధానంలో మీరు సమకూర్చుతున్నారు. ఏదో ఒక కొదువు కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఈ కొదువును బట్టి మీరు పరిశీలన చేసినప్పుడు యెహోవా చిత్తం ఏంటో మీరు తెలుసుకునేటువంటి విధానము ఇంకా కలిగిలేరా అనేటువంటి ఈ యొక్క ప్రవర్తన, ఈ యొక్క విధానం చూసినప్పుడు ఒక క్షణమైనను మీరు ఆలోచన చేయాలి కదా. ఒక క్షణమైనను దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. యెహోవా మందిరము కట్టేటువంటి సమయం ఇది కాదు అని మీరు అనుకుంటున్నారు. మీ పనిని మీరు బాగానే చేసుకుంటున్నారు. ఇంకా ఆ సమయం ఇంకా రాలేదనుకుంటున్నారు. మీ పనులు మీరు చేసుకుంటున్నారు. మీ పనులు మీరు చేసుకుంటున్నారు, కానీ మీరు చేస్తున్నటువంటి పనిలో దేని యొక్క విధానంలో అయినా సంతృప్తిగా మీరు ఉన్నారా? ఏ ఒక్క విషయంలో అయినాను మీరు సంతృప్తిగా ఉన్నారా? ఆహారం తినుచున్నారు కానీ ఆకలి తీరట్లేదంట. దాహంలో నీళ్లు త్రాగుతున్నారు కానీ ఆ దప్పిక అనేటువంటి విధానం తీరట్లేదు. నివాసములు ఉంటున్నారు కానీ ఇది మంచి నివాసం అనేటువంటి హృదయంలో ఆ తలంపు విధానం రావట్లేదు. మంచిగా మేము సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆ సంపాదన దేని కూడా అక్కడికి రావట్లేదు. అటువంటి స్థితిలో మీరు ఒక క్షణమైన ఆలోచన చేశారా? ప్రైజ్ ది లార్డ్. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు లోకానికి పంపించిన తర్వాత, యేసుక్రీస్తు ఈ లోకానికి శిష్యులను పంపించిన తర్వాత ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు. అయ్యా, నీ శిష్యులు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు, ఇతన్ని ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు అని వచ్చినప్పుడు, అయ్యా మేము ఎందుకని వెళ్ళగొట్టలేకపోయామన్నారు. దేవుడు అన్నాడు, మీ అవిశ్వాసము చేతనే కదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మేము ఎందుకని వెళ్ళగొట్టలేకపోయామంటే మీ అవిశ్వాసము చేతనే కదా. మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు నమ్మి ప్రార్థన చేసిన పక్షమున ఈ కార్యము జరిగి ఉండేవి. మీరు ఏమైనా ప్రార్థన చేశారు అవిశ్వాసంతో, ఇది వెళుతుందా వెళ్ళదా? దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క విధానంలో దేవుని యొక్క రాజ్యమును స్థాపించేటువంటి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుతూనే ఉంది. దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునేవారు స్వతంత్రించుకున్నారు, దుర్లభం చేసేవారు దుర్లభం చేస్తూనే ఉన్నారు. కానీ రాజ్యము కట్టబడుతూనే ఉంది. కానీ మనం అనుకుంటున్నామంట దేవుని యొక్క రాజ్యం ఇంకనూ రాలేదు, దేవుని యొక్క రాజ్యం ఇంకనూ రాలేదు, ఆ సమయం ఇంకనూ రాలేదు, మనం సిద్ధపడేటువంటి సమయం ఇంకనూ లేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ మీరు అనుకుంటున్నారు ఇక రాలేదు అని. ఈ రాలేదు అనేటువంటి క్రమంలో
మిమ్మల్ని ఒక్కసారి పరిశీలన చేస్తే రాలేదు అనేటువంటి వారు ఈ లోకంలో ఈ సమయమందు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మీతో చెప్తున్న విషయం ఏంటంటే, ఈరోజు దేవుని యొక్క రాజ్యం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు. ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నారు దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంది, సమీపంగా ఉందని, ఇంకనూ రావట్లేదు అనేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ 2000 సంవత్సరాల నుంచి, ఈ 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారు అనేక మంది ఆలోచన కలిగి ఉన్నారు. కానీ కొంతమంది భూమి మీద లేరు. వారికి దేవుని యొక్క రాజ్యము దక్కలేదా అనేటువంటి స్థితిని ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి వాళ్ళకు దక్కలేదు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? కనీసం వాళ్ళు ఆలోచన చేసి ఇంకనో సమయం ఇంకా రాలేదు, దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి స్థితి ఇంకా రాలేదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారే కానీ వచ్చినది దానికి సిద్ధపడవలసినటువంటి సమయం ఉన్నది అని ఆలోచన చేస్తున్నటువంటి వారు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమనుకుంటున్నారంట ఇజ్రాయెల్ జనాంగం, అయ్యా మందిరం కట్టాలంటే చాలా కావాలి, ఆ మందిరం కట్టాలంటే ఎవరొకరిని ప్రేరేపించాలి, ఆ మందిరం కట్టాలంటే చాలా ధననిధి కావాలి, ఆ మందిరం కట్టాలంటే మనకున్నటువంటి బలగము సరిపోదు, ఆ మందిరం కట్టాలంటే ఇక మనందరం కూడా కూడుకున్న ఆ పని సొలొమోను చేత జరిగింది కానీ ఈ కాలంలో అయితే ఎవరు కూడా జరిగించే వారు లేరు అనేటువంటి ఆలోచన ఆ కాలంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ఆ మందిరం కోసం వాళ్ళు ఆలోచన చేశారు. మనం దేనికోసం ఆలోచన చేయాలి? ఏం ఆలోచన చేయాలి? దేవుని యొక్క రాజ్యం కోసం, ఆయన ఇచ్చుతున్నటువంటి బహుమానం కోసం మనందరూ కూడా వేచి చూడాలి. ఇజ్రాయేలు జనాంగం ఏ విధంగా ఆలోచన అలక్ష్య పెట్టారో, ఇది సమయము కాదు అనేటువంటి ఆలోచన చేశారో, దేవుడు హగ్గై ద్వారా యెహోషువకును జెరుబ్బాబెలుకు ఇద్దరు కూడా ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడు. మీరు సమయం ఇంకా నువ్వు రాలేదనుకుంటున్నారేంటి? దేవుడు అంటున్నాడు, నా మహిమతో దాన్ని కట్టబోతున్నాను. దీంతో ఆయన మహిమతో దానిని కట్టబోతున్నాను. మీరు చూస్తారు, ఇక్కడ ఉన్నటువంటి మందిరానికి, మీరు పూర్వం చూస్తున్నటువంటి మందిరానికి ఏమాత్రం కూడా పొంతన ఉండదు. కానీ ఆ మందిరంకు ఉన్నటువంటి మహిమ కంటే నేను ఎక్కువ మహిమను ఇక్కడ ఉంచబోతున్నాను. జెరుబ్బాబెలు మీరు కట్టడం ప్రారంభించండి. యెహోషువ నువ్వు కట్టడము ప్రారంభించే. యెహోషువ అంటే ప్రధాన యాజకుడు. ఇక్కడ జెరుబ్బాబెలు అధికారం కలిగినటువంటి వాడు. ఒకవేళ దాసుల గృహానికి రాకపోతే ఈ జెరుబ్బాబెలు వాళ్ళని పరిపాలన చేసేవాడు. కానీ ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు చదవండి 9వ వాక్యములో, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తెగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడి ఉండగా మీరందరూ మీ ఇండ్ల కట్టుకున్నటకు త్వరపడుట చేతనే కదా. ప్రైజ్ ది లార్డ్. ఏం కట్టాలి? ముందు ఆయన మందిరమును కట్టాలి. ఆయన మందిరము కట్టాలంటే ఏం కావాలి? చాలా కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? దానికి నా స్తోమత సరిపోతుందా? నేను కట్టగలనా? ఒకవేళ కట్టినటువంటి పక్షం నేను అప్పలైపోతానేమో. ముందునేం కట్టుకోవాలి? నేను నివాసం ఉండడానికి ఇల్లు కావాలి. అది స్వార్థపూరితమైనటువంటి మనసు. దేవుడు చెప్తున్నాడు, ముందుగా నా పని మీరు జరిగించిన పక్షమున నేను మీ పని జరిగిస్తాను. మీరు నా వైపు చూసిన పక్షమున నేను మీ వైపు చూస్తాను. మీరు నన్ను వేడుకునేటువంటి పక్షమున మీకు ఉత్తరం ఇచ్చేవాడును నేను. ఏ విషయంలోనైనాను మీరు నాకు చేసిన పక్షమున, మీరు నాకు మొరపెట్టిన పక్షమున, మీరు నా వైపు చూసిన పక్షమున, ఎన్ని విధాలుగా చూసినా మొట్టమొదటి మీరు చేయాలి. ఎందుకంటే ఆజ్ఞాపించేవాడును, దానిని నెరవేర్చేవాడును, ఆ అధికారం కలిగినటువంటి వాడును నేనే అని చెప్తున్నాడు. మనం అక్కడే వెనకంజ వేస్తున్న దేవుని యొక్క పని నిమిత్తంలో
ముందు నాకేంటి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం, కానీ దేవుని యొక్క పని ఏ విధంగా జరిగించాలి అనే ఆలోచన ఎవరిలో కూడా లేదు. అందుకని ఏమవుతుందంట, సంచులు వేసినటువంటి ధనమును పోలి ఉన్నదంట వారి యొక్క జీవితాలు. ఏం పోలి ఉన్నాయి? సంచులు వేసినటువంటి ధనమును పోలి ఉన్నాయంట. చిరికిన సంచిలో వేస్తూ ఉంటది, కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటది, వేస్తూ ఉంటారు, కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చాలా మంది యొక్క జీవితాలను పరిశీలన చేసినప్పుడు కొన్ని లక్షల జీతంతో ఉంటారు, కానీ నెమ్మది ఉండదు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇదేంటి మీరు ఎందుకని చేయలేకపోతున్నారు అని అడిగినప్పుడు ఎందుకని జరుగుతుందో మాకు ఇలా తెలియట్లేదు అంటారు. నేను చాలా మందిని కూడా పరిశీలన చేశాను, చాలా మందిని కూడా అడిగారు, మీరు ఈ స్థితిలో ఉండి మీరు ఎందుకని పని చేయలేకపోతున్నారు, ఎందుకని ఒకవేళ మీరు ఇల్లు కట్టలేకపోతున్నారు, ఎందుకని దీన్ని చేయలేకపోతున్నారంటే మీకు అట్లాగే ఉంటుంది, కానీ అనుభవిస్తున్నటువంటి మాకే తెలుసు ఎందుకని ఏ విధంగా జరుగుతుంది అని. ఒక్కసారి ఈ హగ్గై రాసినటువంటి గ్రంథము చదివిన పక్షమున ఆ వ్యక్తి ఏ పని చేస్తున్నాడో, ఎందు నిమిత్తం ఆ విధంగా అవుతుందో ఆ వ్యక్తికి అర్థమవుతుంది. చాలా విషయంలో ప్రభువా నాకు ఇది చేసి నీకు ఇది చేస్తాను అనేటువంటి చెప్పేవారు ఉన్నారు, కానీ ప్రభువా నేను ఇది చేస్తాను, నిశ్చితం ఇది చెయ్యి అనేటువంటి వారు లేరు. ప్రతి విషయంలో స్వార్థపూరితమైనటువంటి మనసులు కలిగినటువంటి వారుగానే ఉన్నారు తప్ప ఇచ్చేటువంటి హృదయము ఏమాత్రం కూడా లేదు, తీసుకునేటువంటి విధానం మాత్రం ఉంది. దేవుడు అంటున్నాడు, పౌలు అంటాడు ఒకే ఒక మాట, ఏమన్నాడు? పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత కదా అన్నాడు. క్రైస్తవ సంఘాలు ఇది లేదండి. ఏదో పౌలు చెప్పినటువంటి మాట ఎక్కడో మూలన మరుగుపడి ఉన్నది. దేన్ని ఏ ధన్యత? పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత, అదేనా? అదే కదా దేవుడు చెప్పిన మాట. మీరు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత, ఇచ్చేటువంటి వారిగా మీరు ఉండాలి. అమ్మా, పుచ్చుకునేటువంటి వారుగా ఏం కావాలో నాకు ఎంత వచ్చినా పర్వాలేదు, లెక్క కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ఇచ్చేసేయి, తర్వాత లెక్క పెట్టుకుంటాం. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మందిని చూస్తున్నాం, ఒకవేళ మనమే కలిగి ఉన్నామేమో. ఇంచుమించు ఈ మధ్యాహ్న సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణమైన నువ్వు ఆలోచన చేసావా? నీవు చేసినటువంటి పనిని నీకు సంతృప్తిగా ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి పనిని బట్టి నువ్వు సంతృప్తిగా తిరుగుతున్నావా, తాగుతున్నావా, సుఖంగా జీవిస్తున్నావా? నివాసం అనేటువంటి విధానం ఉందా? ప్రతి విధానంలో కొదువ అనేటువంటి విధానం ఉందా? ఎందుకని కొదువు ఉంది? ఎందుకని సంతృప్తిగా లేను? ఎందుకని అస్వస్థకు గురి అవుతున్నాను? ఎందుకని ఇబ్బందులు గురి అవుతున్నాను? నేను సమస్తమైనటువంటి పనులు చేస్తున్నాను కదా, ఎందు నిమిత్తం అనేటువంటి ప్రశ్నలు అనేక మందిలో తలెత్తుతూ ఉంటాయి. నా జీవితంలో కూడా అదే తలెత్తింది. నా జీవితంలో కూడా ఎందుకని ఈ విధంగా జరుగుతుంది, ఎందుకని ఈ విధంగా జరుగుతుంది అయ్యా, నేను ఏం పొరపాటు చేశాను, ఏం చేశాను, నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకని ఫలితం నాకు రావట్లేదు, నేను ఎవరిని కూడా పాడు చేయాలనే ఉద్దేశం లేదు, కానీ ఎందుకని నేను ఈ విధంగా అవుతున్నాను అంటే దేవుడు యొక్క పని యొక్క విధానంలో ఈ విధంగా ఉంటే నీ పని నువ్వు చేస్తున్నావు కానీ నా పని నువ్వు చేయాలి కదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి నుంచి అయితే ఆయన పని చేయడం మొదలు పెట్టామో ప్రతి దానిలో సమృద్ధి కానీ అసంతృప్తి అక్కడ కూడా లేదు. ఇది తీసుకునేది కొంచెమైనను దానిలో సమృద్ధి, తినుకునే ఆహారం కొంచెమైనను దానిలో సంతృప్తి అయినటువంటి జీవము కలిగిన విధానం. ఈ విధానంలో దేవుని విధానంలో బలపడినటువంటి వ్యక్తులకు మాత్రం ఇది అర్థమవుతుంది. ఎన్ని విషయాలు మాట్లాడాడు. మీరు ఆహారము తినుచున్నారు, ఆకలి మాత్రము తీరట్లేదు. మీరు దాహము త్రాగుతున్నారు, దాహం మాత్రము తీరట్లేదు. సంపాదిస్తున్నారు, ఆ సంపాదనకు తగినటువంటి ప్రతిఫలం మీకు పొందలేకపోతున్నారు. ఎందు నిమిత్తం అంటే చెప్తున్నాడు అక్కడ 10వ వాక్యంలో, కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురవకై ఉన్నది, భూమి పండగై ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి దాని విషయంలోను ద్రాక్షారసం విషయంలోను
తైలం విషయంలోను, భూమి ఫలించుచు సమస్త విషయంలో, మనుష్యుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరి యొక్క మనస్సులను మనం పరిశీలన చేయొచ్చు. ఇక్కడ దానియేలు సమస్త విషయంలో సమృద్ధిగా ఉన్నాడు, కానీ నాకు ఏదో కొదువు ఉన్నది అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా కొదువు అంటే, నీ మహిమను మరలా నేను చూడాలనుకుంటున్నా, నీ రాజ్యం అక్కడ స్థాపించాలి అనేటువంటి విధానం కలిగినట్లు ఆ ప్రార్థన చేస్తున్నట్టే దేవుడు సర్వశక్తి మంతులైనటువంటి దేవుడు మాట్లాడుతూ, నీవు నాకు బహుప్రియుడవు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బహుప్రియుడు అంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమించేటువంటి వాడను, బహుప్రియుడిగా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. సంస్థానాధిపతిలోనేమో అక్కడ ఉండి చక్కగా సుఖంగా ఉండినటువంటి వ్యక్తి ఏమో దేవుని యొక్క రాజ్యం కోసం, దేవుని యొక్క మందిరం కోసం ఆరాటపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడేమో చక్కగా వ్యవసాయం చేస్తూ ఇదంతా కూడా చేస్తూ ఇది మాకు బాగుంది అనేటువంటి విధానం కలిగినటువంటి వారు వీళ్ళు. ఎంత తారతమ్యం ఉందో గమనించాలి. ఆ వ్యక్తి అన్ని కలిగి ఉన్న ఈ వ్యక్తి దానికోసం ప్రయాసపడుతున్నాడు. అన్ని కలిగినటువంటి వ్యక్తి ఏమో దేవుని కోసం మొరపెడుతున్నాడు. ఏమి కలిగి లేనటువంటి వ్యక్తి ఏమో కలిగిన దానికోసమేమో కలగాలనేటువంటి విషయంలో దాని గురించి ఆలోచన చేస్తూ దాని మీద లక్ష్య పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? భూమి ఫలించదు, నేను అనావృష్టి కలుగజేస్తాను. అనావృష్టి అంటే ఏంటి అర్థం? అతివృష్టి, అనావృష్టి అని రెండు ఉంటాయి. అనావృష్టి అంటే ఏమీ లేకపోవటం, పంటలు పండటం అనేటువంటి విధానం లేకపోవటం. అనావృష్టి అంటే పంటలు పండినా దానిని తినలేకపోవటం, బాగా అసలు వర్షాలు రాకపోవటం అనావృష్టి. అతివృష్టి అంటే బాగా వర్షాలు విస్తారంగా రావటం, రావాల్సిన దానికంటే ఎక్కువ పడితే ఏమైపోతుంది? పాడైపోతుంది. అతివృష్టి. ఈ అతివృష్టి బట్టి అనావృష్టి బట్టి రెండు కూడా ఈ యొక్క ఇబ్బందులే మనుషుడికి. ఈ రెండు కూడా చక్కగా సానుకూలంగా ఉంటే మాత్రమే మనుషుడు మానవ మనుగడ చాలా బాగుంటుంది. ఈ రెండు ఎక్కువైన పక్షములు ఆ వ్యక్తికి ఇబ్బందులే. దేవుడు చెప్తున్నాడు, నేను అతి అనావృష్టి కలుగజేస్తున్నాను. 12వ వాక్యంలో షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు నాకు యెహోషువయు శేషించిన జనములందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయిన హగ్గేని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వర్తమానం బట్టి జనులకు ప్రకటించిన విధానం ఏదనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకున్నారంటే వీళ్ళు పూనుకుని ఉన్నారంట, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టారు. మందిరం ఇక సమయం కాలేదు అనుకుంటున్నటువంటి జనాంగంలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? మనం మందిరం కట్టాలి. అటువంటి బలాన్ని ఇచ్చుతున్నటువంటి వాడు సర్వశక్తి మందుడు కాబట్టి మనము మందిరం కట్టాలనేటువంటి విధానం పూనుకుని ఉన్నారంట. అందుకని హగ్గయి ద్వారా ఆ దూత ద్వారా వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడైనటువంటి యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సులను ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క 7వ యందు 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియకు తమ దేవుని మందిరము పనిచేయ మొదలు పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. ఇది ఒకే అధ్యాయంలో రాయబడింది, కానీ ఎంత కాలము పట్టి ఉన్నదో. వచనము పక్కన వచనము రాయబడింది, కానీ ఆ వచనముకు 2వ వచనానికి ఎంత తేడా ఉందో, ఎంత మార్పు వీళ్ళు చూశారు.
మనము కూడా చేయవలసినటువంటి పని దేవుని యొక్క రాజ్యమును కట్టేటువంటి విధానంలో మనము పని మన వంతుగా మనం ఏమి చేయగలుగుతాం. అది నా పని కాదు అంటే దేవుడు చెప్తున్నాడు, మీకు అనావృష్టి కలిగే విధంగా నేను చేస్తానన్నాడు. అనావృష్టి అంటే అసంతృప్తి ప్రతి దానిలో. అది నా పని కాదు, వాళ్ళు పోతే పోయిరులే నాకేంటి, నేను దేవుని రాజ్యంలో ఉంటాను కదా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కూడా స్వార్థప్రియుడు. ఆ స్వార్థంతో ఉన్నటువంటి వాడు ఎక్కడ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. సాధ్యమైనంత వరకు సాధ్యమైనటువంటి దాని మించి అధిగమించుకోవడాన్ని భారము మన మీద దేవుడు పెట్టాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి, స్థాపించాలంటే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఈ యొక్క మందిరము కట్టడానికి ముందు దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడి ఇక్కడే మందిరాన్ని కట్టాలన్నాడు. అదేంటి ప్రభువా, మేము చేయలేం కదా, మీకు బలాన్ని ఇచ్చేవాడను సర్వము సిద్ధపరచేవాడను నేనే అన్నాడు. ఆ విధంగానే ఆయన సర్వమును సమకూర్చాడు. అటు విధంగా దేవుని యొక్క రాజ్యంలో రాజ్య నివాసులుగా ఉండినటువంటి మనం, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవలసినటువంటి మనము దాన్ని కట్టేటువంటి విధానంలో మనం కలిగి లేకపోతే ప్రతి విషయంలో మనకు అసంతృప్తి మాత్రమే ఎందుకని కలుగుతుంది అంటే మనము దానికి పూనుకుని లేవు. మన పని మనము నిర్వర్తించేటువంటి వారముగా లేవు. అందుకనే ప్రతి విషయంలో అసంతృప్తి. నాకు ఎందుకని విధంగా జరగట్లేదు ప్రభా, నీకు మొరపెడుతున్నాను కదా అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏదో ఉంది, దానిని చేయడం నిర్లక్ష్యం చేశావు, అందుకని నీకు అసంతృప్తి. నాకు ఎందుకని ప్రతి నిమిషంలో ప్రతి విషయంలో అనారోగ్యమైన పరిస్థితులు ఎందుకని వస్తున్నాయంటే నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది, దానిలో నీకు అసంతృప్తి కలుగు చేస్తున్నాడు. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయవలసినటువంటి పని, నువ్వు సిద్ధపడవలసినటువంటి సమయము నువ్వు దుర్వినియోగపరుచుకున్నావు కాబట్టి, దాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు కాబట్టి, ఈ యొక్క చేస్తున్నటువంటి క్రియలను నువ్వు యోచన చేసిన పక్షమున, దాని గురించి నీవు ఆలోచన చేసిన పక్షమున నా చిత్తం ఏంటో నీకు తెలియపరచువాడుగా ఉన్నాను. అందుకని మీరు యోచన చేయండి అన్నాడు అక్కడ ఉన్నటువంటి హగ్గయి ద్వారా సర్వశక్తిమంతుడు మాట్లాడుతూ. రెండవ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. 721వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి మీలో ఉన్నారు కదా, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బయలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములను సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకోడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు? పూర్వం ఉన్నటువంటి ఆ మందిరాన్ని మీరు చూశారు, ఆ సొలొమోను ద్వారా కట్టినటువంటి మందిరాన్ని మీరు చూశారు. ఆ వర్ణన ఈ లోకములు ఎవరు వర్ణించలేనటువంటి వర్ణన. అది అంత గొప్పదైన మన ఇక మందిరము సొలొమోను చేత కట్టించాడు. దానిని మీరు చూశారు. కానీ ఇప్పుడు కట్టుతున్నటువంటి మందిరము అది కనబడే విధంగా లేదు, అంత సుందరంగా లేదు అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఎందుకంటే దాన్ని చూసినటువంటి వారు ఈ మందిరం ఏ పాటిది అనే ఆలోచన చేస్తున్నారు. కానీ నా మహిమను అంతకంటే ఎక్కువ నేను నింపబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేయాలి? మీరు పని జరిగించండి, ధైర్యముగా ఉండడి, నా ఆత్మ మీకు ఎప్పుడు కూడా
తోడిగాడు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు శరీరధారిగా మరణమైన తర్వాత శిష్యుల్లో కలవరం వచ్చింది. కలవరం వచ్చేమన్నారు, మా పని మేము చేసుకుంటాం వెళ్ళిపోయి, మమ్మల్ని నడిపించేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి మా పని మేము చేసుకుంటాం. పేతురు అన్నాడు, నేను అంతకుముందు జాలరుని కాబట్టి, చేపలు పట్టేవాడిని కాబట్టి, ఆ వృత్తి నాది కాబట్టి నేను చేపలు పట్టుకుంటాను వెళ్ళిపోతున్నాను. అక్కడ ఉన్నటువంటి వారు మీతో కూడా మేమే వచ్చేస్తామని వెళ్ళిపోయాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు, నాకు వీరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటే ప్రతి విషయంలో జయము పొందే విధంగా ఉంటాం. అదే యెహోషువ కాలంలో చూసినప్పుడైతే వాళ్ళు చేసినటువంటి అతిక్రమమును బట్టి దేవుని యొక్క యెహోవా ఆత్మ వాళ్ళు వీడిపోయినప్పుడు వాళ్ళు అప్పజేయ పొందారు. బూడిద వేసేసుకున్నాడు యెహోషువ. అయ్యా మాకు ఎందుకని పరిస్థితి వచ్చిందంటే మీ జనాంగంలో ఉన్నటువంటి జనులు ఈ విధంగా అతిక్రమం చేశారు కదా, వాళ్ళని పిలిపించండి. పలానా వ్యక్తులు ఏం చేశారు, వాళ్ళు చక్కగా బంగారపు కమ్ములు వెండి కమ్ములు దాచుకుని ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఇటు విషయంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పశ్చాత్తాపడి దాన్ని బట్టి వాళ్ళు శిక్షణ పొందారు. కనుమ వాళ్ళు ఏం చేశారు, దాని గురించి తప్పించుకున్నారు. ఆ రాజ్యం మీద మరలా జయము పొందే విధంగా చేశాడు. యెహోవా ఆత్మ ఎందుకని వీడిపోయింది వాళ్ళని, వాళ్ళ యొక్క అతిక్రమమును బట్టి. ప్రతి విషయంలో కూడా మనము ఎందుకని దేవుని యొక్క ఆత్మ మన నుంచి వీడిపోయింది అనే ఆలోచన చేసినట్లయితే మన అతిక్రమం మనకు జ్ఞాపకం రావాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబుల్ చెప్తుంది. కాబట్టి అట్టి విధంగా మనం జ్ఞాపకం వచ్చినటువంటి పక్షమున దాన్ని సరిచేసుకునే విధానం కలిగినటువంటి వాడు మాత్రమే దేవుని యొక్క ఆత్మను బలంగా పొందుకుంటాడు. అటు విధానంలో నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యము కట్టడంలో మనమందరం కూడా పూరికి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీకు తోడుగా ఉంది. ముగ్గురుగా ప్రారంభించినటువంటి ఈ పరిచర్య దేవుడు ఎంతగా విస్తరింప చేశాడు. ఎవరు తోడుగా ఉన్నారు, మనుషుల, దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబంలోంచి అనేక మంది కుటుంబాలను ఏర్పరిచినటువంటి సర్వశక్తిమంతుడు ఒక కుటుంబంలోంచి అనేక మందిని సిద్ధపరిచినటువంటి దేవుడు. ఎంత దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉందో మనం ఆలోచన చేయాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం, దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకునేటువంటి విధానం కలిగి ఉండటం, దేవుని యొక్క రాజ్యంలో కట్టేటువంటి విధానంలో మన యొక్క వంతు పని మనం ఏం చేస్తున్నామో చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనము ఆలోచన చేయాలి. ఏ స్థితిని నీకు కలుగజేశాడు ఆ స్థితిని బట్టి నువ్వు దేవునికి సహాయపడే విధంగా ఉండాలి. ఏ పనిలో నీకు నైపుణ్యత ఉందో ఆ పనిని బట్టి నువ్వు దానిని ఏం చేయాలండి, దానిని పలానా పని చేస్తున్నావు, నువ్వు పలానా పనిలో నైపుణ్యత ఉంది, దేవుని యొక్క పనిలో అది వాడబడినట్లయితే దేవుని మంచి ఫలితాన్ని నీకు ఇస్తాడు కదా. నాకు ఇచ్చినటువంటి దీనిని నేను ఉపయోగించుకొనకపోతే కదా నేను ఈ స్థితిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ ప్రజలు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఒక్క నెలలోనే మార్పు చెందారు. 6వ నెలలో వచ్చినటువంటి దర్శనము మరలా 7వ నెల వచ్చేటప్పటికి ఏం చేశారు, ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. ఒక నెలలో అంత మార్పు సర్వశక్తిమంతుడైన దేవుడు వాళ్ళని చూశాడు, మందిరాన్ని కట్టించాడు. అట్టి విధంగా మనలో కూడా గొప్పదైన మార్పు వచ్చి మనము కూడా దేవుని యొక్క రాజ్యమును కట్టేటువంటి విధానంగా మనం అందరూ కూడా సిద్ధపడితే ఆ రాజ్య సంబంధులుగా మనందరూ కూడా ఉండేటువంటి విధానము కలిగి ఉంటాం. ఈ మాటలు ముగిస్తున్నాను. వాక్యమును మన హృదయములో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పదిలపరచును గాక. ఆమేన్.